ప్రాణేశ్వర? దుబాయ్ పట్టణం ఎద్దుల బేరం పోతున్నాను. ఎద్దుల బేరం బయలుదేరుతున్న వేళ నాకు నెలకు తగిన సదిభావనాల పైకం కట్టి ఏమండి 10,000 రూపాయలు లెక్క ఇండి చలకోలు ఇచ్చిన దుబాయ్ క్షమాన లాభాన్ని వస్తాను దొరసాని. ఏ ప్రాణేశ్వర? ఏమిటే నన్ను ఇంట్లో ఒకదాన్ని విడిచిపెట్టి ఎద్దుల బేరం పోతా అంటారు. పో, నేను అలిగిట ప్రాణేశ్వర. ఏమిటే? నేను బొంగుమూతి పెడతాను దొరసాని. ఏమండి? నేను ఒకదాన్ని విడిచిపెట్టి ఇంట్లో పోద్దు ప్రాణేశ్వర. ఏమిటి దొరసాని నీ సందేహము? ఏవండి, నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి మీరు ఎద్దుల బేరం పోతాండారు, కానీ ఇది మన సంసారానికి సంబంధించిన విషయం కాబట్టి మీరు ఎద్దుల బేరం పోతాండారు. కానీ నా మదిలో ఒక విన్నపం అండి. ఏమిటే? మరి అలాగనే తెలుగు నాలుకిచ్చడి ప్రాణేశ్వర. ఆహా, అట్లా నాత నాత నా ప్రాణనాథ నా ప్రాణనాథ నా ప్రాణనాథ. అవునండి, అయ్యో ప్రాణేశ్వర, మనకు 7 మంది కొడుకులు నాథ మనకి గలరయ్యా. మన ఓలుగొండలోనా 7 మంది కొడుకుల తప్పన మనకే ఉందయ్యా. ఆ ప్రాణేశ్వర, అయ్యో ప్రాణనాథ, అట్లా 6 మంది మన కొడుకుల కంట లగ్నము చేసి అయ్యో నా ప్రాణనాథ. నా ప్రాణనాథ, అట్లా చిన్న కొడుకు వెంగళ్ళరెడ్డికి పెళ్ళే కాలేదే. అయ్యో ప్రాణేశ్వర, కొడుకు వెంకల్లారెడ్డికి పెళ్ళే కాలేదు. ప్రాణేశ్వర, ఏవండి, మనకి 7 మంది కుమారులు ఉన్నారు, 6 మంది కొడుకులకు పెళ్లిళ్ళు చేసినాము. 7 కొడుకు వెంగళరెడ్డికి ఇంకా లగ్నం కాలేదు కాబట్టి మరి ఎద్దుల బేరం వేయండి చోట ఎద్దుల బేరం తర్వాత గాని ఎద్దుల బేరం మునపట గాని మంచి బిడ్డను చూసుకొని వస్తే వానికి పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుంది ప్రాణేశ్వర. నీ మాట ప్రకారం ఎలాగనే చూసుకొస్తాను దొరసాని. అవునండి. అయినా ఆహా, నేను ఎద్దుల బేరం బయలుదేరే వచ్చే వేళ అవునండి, నీవు అతి జాగ్రత్తగా నాకు ఈ సద్ది భోజనాలు ఇచ్చి పంపుతావు కదా దొరసాని. అలాగే